భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అతి గొప్ప ప్రదర్శన కూచిపూడి నాట్య ప్రదర్శన యావత్ ప్రపంచానికి తెలియజేసే పద్ధతిలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా సహచర మంత్రివర్యులు సీతక్క గారు, అట్లాగే కుసుమ కుమార్ గారు, అట్లాగే శాట్స్ డైరెక్టర్ గారు లక్ష్మి గారు, ముఖ్యంగా వేదిక పైన ఉన్నటువంటి ఇతర పెద్దలకు, ముఖ్యంగా ఈ భారత్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు లలిత గారికి, అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి చిన్నారులకు వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నిజంగా అభినందిస్తా ఉన్నా ఈ చిన్నారులను ఈ యొక్క కళల పట్ల నాట్యం పట్ల ప్రోత్సాహం ఇచ్చి తెచ్చినటువంటి నేర్పించినటువంటి ఇక్కడ తెచ్చినటువంటి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందిస్తూ అట్లాగే ఐ థింక్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ కలిగి వచ్చినటువంటి ప్రతినిధులు రిషిక్ వారికి ప్రత్యేక అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చదువుతో పాటుగా ఆట పాటలు ఉన్నప్పుడే సార్థకత ఉంటుంది. ఈరోజు సమాజంలో కూడా నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, యావత్ రాష్ట్ర ప్రజానీకానికి టీవీలకు అతుక్కొని కూర్చోకుండా ఇటువంటి ప్రోగ్రాములు ఏర్పాటు చేయడం అనేది సుమారుగా 5,000 పైచిలుకు. అంటే ఒకే పర్యాయము ఒక స్టేడియంలో ఇంత గొప్ప ప్రదర్శన ఇచ్చినప్పుడు ఇలా 1 కోటి జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ నిజంగా ఈ స్టేడియం మొత్తం కిటకిటలు ఆడాలి, స్థలం జరిపక ఉండాలా. అంటే ఆ దిశగా ఆలోచింపని యావత్ ప్రజానికి తెలియజేస్తూ ఇక్కడనే కాదు ఎక్కడైనా ఏ గ్రామమైనా ఏ కేంద్రమైనా ఎక్కడైనా ఈ ఆటలు కానీ పాటలు కానీ సాంస్కృతిక కార్యక్రమం జరిగినప్పుడు వాటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనకు ఉంది. మనం నేర్చుకోకపోయినా చేసిన వాళ్ళు మనం చూసి ఆనందించాల్సి ఉంది, ఆ యొక్క ప్రేరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మెకానికల్ లైఫ్ కాకుండా నిజంగా జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటే ఇవన్నీ కూడా కలగలిపి విన్నప్పుడే చూసినప్పుడే జీవితం ధన్యమవుతుంది. అట్లాగే ఈ రోజున మరి ప్రపంచానికి నేను ఎక్సైజ్ శాఖతో పాటుగా టూరిజం కల్చర్, ఈ కల్చర్ టూరిజం పనికి వస్తుంది, టూరిస్టులకు కల్చర్ పనికి వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు పెంపొందించడం కోసం ఇంకా అంటే ఎడ్యుకేషన్ స్కూల్ లెవెల్లో కానీ కాలేజీలో కానీ ప్రోత్సహించడం కోసం ఈ యొక్క సంఘాలు ఏవైతున్నాయో అంటే ఆర్ట్స్ అకాడమీ సంఘాలు కావచ్చు ఇంకోరు కావచ్చు 100% ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు కావచ్చు, ఇలా అంటే ఒకసారి మరి తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని రంగాల్లో పరిడవిల్లుతుంది. ఒక ప్రజాస్వామ్యం కాదు అన్ని రంగాల్లో పరిడవిల్లించడానికి ఇదే ఒక నిదర్శనం. కాబట్టి దీన్ని ప్రోత్సహించడం కోసం ఒక వ్యక్తిగా ప్రజాప్రతినిధిగా సంబంధిత శాఖ మంత్రిగా నా సంపూర్ణ సహాయ సహకారం ఉంటాయని చెప్పని వచ్చేటువంటి 5 సంవత్సరాల కాలంలో ఈ టూరిజం కల్చర్ అనేది జోడెద్దుల్లాగా ఇలా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు గుర్తింపు చేయడం, తెలంగాణ ఇంత గొప్పదా అనేటువంటి ఆశ్చర్యం కలిసి స్థాయికి తీసుకోవడం కోసం నా వంతు సహకారం తీసుకుని మరొకసారి మనవి చేసుకుంటున్నా. అందరికీ ఉదయపూర్ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.